సంగీత్ శోభన్, వెన్నెల కిషోరు అండ్ మన గెటప్ సీను, రోహిణి, ఇంకొక ఆయన ఉంటాడు ఎవరో ముసలాయన, ఒక ఆయన పేరు తెలియదు కానీ అసలు కామెడీ ఎరగదీసేశారు నలుగురు. ఆ బ్రహ్మరాక్షసుడు, బలి, ఆ ఊరు చాలా అంటే చాలా బాగుంది. ఆ, ఈ మధ్యకాలంలో ఇంత కామెడీ నేను ఎప్పుడు చూడలా, అంత బాగా చేశారు అసలు. అంటే వీళ్ళు చేసిన ప్రమోషన్‌కి ఈ సినిమా వర్తేనా? నాకు తెలిసి నిహారిక కొనిదెల గారు ఒక మంచి పెద్ద ఇనపెట్టి కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే అన్ని డబ్బులు వస్తాయి ఈ సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎం కూడా బాగా కొట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలీదు. సో లేడీ డైరెక్టర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా తీసింది ఆ అమ్మాయి. ఏం తీస్తారులే బొక్క అనుకున్నా కానీ నన్నే బొక్కబోరలో పడుకోబెట్టారు. అంటే అంత బాగుంది, బాగా తీశారండి. సో కొత్త లేడీ డైరెక్టరే కానీ చాలా తక్కువ ఉన్నారు మన దాంట్లో లేడీ డైరెక్టర్ ఇండస్ట్రీలో. ఒక నందిని రెడ్డి, ఒక ఈ అమ్మాయి మానస శర్మ. సో ఒక మంచి హిట్తో వచ్చింది. ముందు ముందు ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు. అంతగా కనెక్ట్ అయ్యారు. కామెడీ ఆ! కామెడీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి చూసినా తప్పలేదు అనిపిస్తుంది నాకైతే సినిమా. సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్ కంటే కామెడీ చాలా బాగా చేశాడు. అసలు మ్యాడ్ సినిమాతో పోల్చుకుంటే దీనికి త్రిబుల్ ఉంది సినిమా. సో ఒక మంచి హ్యాట్రిక్ కొట్టింది నిహారిక కొనిదెల. సంగీత్ శోభన్ కూడా మంచి కంబ్యాక్ మూవీ. ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 3.5 ఇస్తాను రాకాస మూవీకి. చాలా అంటే చాలా బాగుంది. ఆ కామెడీ అయితే పడి పడి నవ్వుకున్నాను నేను థియేటర్లో. వెన్నెల కిషోర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం, హ్మ్. కానీ ఎండింగ్ కొంచెం మంచిగా ఉండొచ్చు. ఇంకా గెటప్ శ్రీను వీళ్ళందరి కామెడీ వర్కౌట్ అయిందంటారా? అందరిది బాగుంది. ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటారు ఇక థియేటర్ మొత్తం. మ్యాడ్ రేంజ్ లో ఉందా సంగీత్ శోభన్ గారి? అవును, ఉంది. ఉంది. హైలైట్ పాయింట్స్ అంటే ఏమున్నాయండి సినిమాలో? కామెడీ హారర్ ఉన్న చోట కామెడీ యాడ్ చేస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ ఉంటుందని, ఇక నవ్వుతూనే ఉంటారు. హిట్ అనుకోవచ్చా, యావరేజ్ అనుకోవచ్చా? అబ్బా రిచ్ హిట్ నిహారిక గారి గురించి ఏం చెప్తారు? తన ప్రొడ్యూసింగ్ బ్యానర్ లో సినిమా సెకండ్ హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు.